గ్యాస్ కొరత ఇందులో కొంత దందా కూడా నడిచే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ గ్యాస్ కొరత భారతదేశంలోకి ఎందుకొచ్చింది? ప్రపంచ దేశాల్లో కూడా ఎందుకొచ్చింది అనేది మనందరికీ తెలిసిందే. మధ్యప్రాచ్యంలో ఉన్న పరిస్థితి, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా వార్ అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వానికి సహకరించాల్సిన విపక్షాలు అనవసర రాజకీయాలు చేస్తూ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ప్రధాని మోదీ కూడా స్వయంగా చెప్పారనమాట. ఏమని అంటే ఈ ఎల్పిజి కొరత లేదా ఇత్యాది వాటిల మీద వచ్చేటటువంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి, ప్రభుత్వ అధికారిక ప్రకటనల్ని మాత్రమే విశ్వసించండి, ఎలాంటి టెన్షన్ పడొద్దు, మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అటు ఇరాన్ కూడా ఒప్పుకుందనమాట, మన దేశానికి చమురు సరఫరా ఏదైతే ఉందో అది ఈ హార్మూజ్ జలసంధి ద్వారా రావడానికి ఎలాంటి అవాంతరాల్ని సృష్టించకుండా ఉండేందుకు. అయినా కూడా ఇక్కడ ఏదో ఒకటి వెతుక్కోవాలి కదా, జనాలకి ఇబ్బంది కలగడం, ఆ ఇబ్బందిని మోదీయే సృష్టిస్తున్నాడు అనేలాగా భ్రమింపచేయటం ఇది. ఎస్, మోదీ ద్వారా ఇబ్బందులు వస్తే మోదీని క్వశ్చన్ చేయడంలో తప్పులేదు. కానీ ఎక్కడో యుద్ధం, దానికి సంబంధించిన పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అనుభవిస్తూ ఇప్పుడు మన భారతదేశం మీద కూడా ఇంపాక్ట్ పడుతున్నప్పుడు మనం ఒక సంఘటితమయ్యి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు రావాలి, లైక్ కోవిడ్ టైంలో ఎలాగైతే బయటకు వచ్చామో అలా ఆలోచించాలి. కానీ ఈ కృత్రిమ కొరతల్ని క్రియేట్ చేయటం లేదా రాజకీయాలను చేయడం ఎంతవరకు కరెక్టు? ఇవాల్టి వార్త పేపర్లో ఉన్నటువంటి ఇదే అంశం మీద ఉన్న డీటెయిల్స్ని ఒకసారి చూద్దాం. అంతా అస్తవ్యస్తం, గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటల్స్, ఆలయాల్లో ప్రసాదాలకు అడ్డంకులు, రంజాన్ మాసంలో హలీం తయారీకి ఎక్కట్లు, సిలిండర్ బ్లాక్లో 4,000 నుంచి 5,000 రూపాయలంట. తక్షణ చర్యలకు ఉపక్రమించిన కేంద్ర రాష్ట్రాలు. అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ చెబుతున్నది ఏంటంటే ఎవరన్నా బ్లాక్లో విక్రయిస్తే వారిని తప్పకుండా అడ్డుకుంటాం, వారిపైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి. అయితే ఇప్పుడు బుకింగ్ గడువు కూడా 45 రోజులకు పెంచినట్లుగా తెలుస్తూ ఉంది. కేంద్రం మరొకసారి కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి బ్రతుకును చిన్నాభిన్నం చేస్తున్నాయి అనేలాగా ఇక్కడ ఉన్నటువంటి వివరాలను ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ జీవనోపాధిని కోల్పోయి వీధిని పడుతున్నారు. ఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. దీంతో ఇప్పుడు 50% పైగా హోటల్స్ మూసివేయక తప్పడం లేదు. ఒక హోటల్ రంగంలోనే వేల సంఖ్యలో రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇందులో పనిచేసే వెయిటర్లు, క్లీనర్లు, వంట మనుషులు మళ్ళీ తమ సొంతూళ్ళకు పయనమవుతున్నారు. కరోనా సమయంలో ఎలాగైతే పని లేక ఇంటికి వెళ్ళామో ఇప్పుడు గ్యాస్ లేక మళ్ళీ అదే పరిస్థితి వస్తోందని నోయిడాలోని ఒక రెస్టారెంట్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడంట. కొరతను ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. సాధారణంగా దొరకాల్సిన వాణిజ్య సిలిండర్లు ఇప్పుడు కేవలం బ్లాక్ మార్కెట్లోనే దర్శనమిస్తూ ఉన్నాయి. 5,000 రూపాయలు దాటినప్పటికీ గ్యాస్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదంట. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ను అక్రమంగా హోటల్స్కు మళ్లిస్తూ ఉన్నారంట. దీనివల్ల సామాన్యులకు కూడా గ్యాస్ అందుబాటులోకి రావడం లేదు. ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంధన సరఫరాను పునరుద్ధరించకపోతే ఈ సంక్షోభం మరిన్ని ప్రాణాలను అలాగే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. గ్యాస్ కొరతను సాకుగా చూపి ఏజెన్సీలు కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నాయి. నేను చెప్పబడలా, అట్లానే జరిగింది ఇక్కడ కూడా. అధికారికంగా బుక్ చేసుకున్న వారికి స్టాక్ లేదు అని చెబుతూనే 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ముట్ట చెప్పే వారికి గుట్టు చప్పుడు కాకుండా సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. అంటే భారతదేశం ప్రమాదంలో ఉన్నా లేదా ప్రజల కష్టాల్లో ఉన్నా ఇలాంటి వాళ్ళందరికీ కూడా అది కమర్షియల్ ఎలిమెంట్. కనీస మానవత్వం లేనటువంటి రాక్షసులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని బహిరంగంగా ఊరి తీసినా తప్పు లేదు. అలాంటి అవినీతి అక్రమార్కుల కేటగిరీ కిందకు వస్తారు. ఇక ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి కూడా సిలిండర్లను అక్రమంగా తరలించి మాదాపూర్ వంటి ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో చిన్న హోటల్స్ అన్ని మూతపడుతూ ఉన్నాయంట. ఇక ప్రముఖ దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, అన్నదాన కార్యక్రమాలు ప్రశ్నార్థకంగా మారాయి. రోజుకు 5,000 కిలోల గ్యాస్ అవసరమయ్యే ఆలయాల్లో కేవలం 4 రోజుల నిల్వలు మాత్రమే ఉన్నాయంట. ఉజ్జయిని, మహంకాళి, గణేష్ ఆలయాల్లో 23 రోజులకు మించి గ్యాస్ లేదు. ఈ విపత్కర పరిస్థితులపై దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు చమురు సంస్థలతో అత్యవసర సమీక్ష నిర్వహించి సరఫరాలో ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారంట. ఇక సిఎన్జి గ్యాస్కు తీవ్ర కొరత. ఇరాన్
యుద్ధం పుణ్యమా అని గ్యాస్ ఆధారిత వాహనాలకు ఎక్కడా లేని ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ ఇంధన కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా హార్మూజ్ జలసంధి నుంచి కూడా 2 నౌకలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పటికే ఒక నౌక భారత్కు చేరుకుందని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిత్యం పర్యవేక్షణ జరుగుతోంది. బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత వంటి వాటిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇదేమైనా మనం అర్థం చేసుకోవాల్సింది, క్రిటికల్ సిచ్యువేషన్లో మనం కమర్షియల్గా ఆలోచించకూడదు, కన్నింగ్ రాజకీయాలు కూడా చేయకూడదు.